పరం శాంతి. నమస్తే. ఆత్మిక బేహద్కే బేహద్దు పిల్లలకి ఈరోజు బాపూజీ రియల్ మీనింగ్ ఆఫ్ లార్డ్ యోగేశ్వర అనగా సత్యమైన యోగేశ్వరుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటారు అనే టాపిక్ కి చెప్తున్నారు. యోగేశ్వర్ సంప్రదాయం వాళ్ళు భగవాన్ కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అని అంటారు. వాళ్ళు దీన్ని సాధారణ విషయంగా చెప్పారు. కానీ కృష్ణుడు అంటే పరం 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 మహాయోగేశ్వరుడు. కృష్ణుడు గురించి యోగేశ్వర్ సంప్రదాయం వాళ్లకు పూర్తిగా కూడా తెలియదనే అనుకోవచ్చు. ప్రపంచం వాళ్ళకైతే అసలే పూర్తిగా తెలియదు. కృష్ణుడు ఏదైతే గీతా జ్ఞానాన్ని ఇచ్చారో అది ఆల్మైటీ అథారిటీ చెప్పించినది. అందుకనే కృష్ణుడు ఆల్మైటీ అథారిటీ యొక్క అంశావతారము అని చెప్తూ ఉన్నారు. కృష్ణుడు ఈ బ్రహ్మాండం యొక్క విష్ణు యొక్క అవతారం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కృష్ణావతారణ జరిగే సమయంలోనే సూక్ష్మవతనంలో ఉన్నటువంటి మహాయోగులు, ఋషులు, తపస్వీలు కూడా కృష్ణుడు విష్ణువు ద్వారా అంశ రూపంలో జన్మ తీసుకోలేదు, ఇంకా పైనుండి ఆల్మైటీ అథారిటీ పరబ్రహ్మ పరమేశ్వరుడు ద్వారా జన్మ జరిగింది అని గుర్తించారు. కానీ ఆల్మైటీ అథారిటీ ఎంత గొప్ప వ్యక్తిత్వము, ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవటం అనేది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు. వేద శాస్త్రాలు చదివిన వాళ్ళకు కూడా ఈ యొక్క వ్యత్యాసం అనేది తెలియదు. సైన్స్ వాళ్ళు కూడా ఫైనల్ అథారిటీ సూపర్ ఎనర్జీ ఎక్కడుందో, ఈ సృష్టి మొత్తాన్ని ఏ శక్తి నడుపుతుందో తెలుసుకోవాలని పరిశోధన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన రచన ఎంత వరకు ఉన్నదో అంచనా వేయటం కూడా అందరికీ సాధ్యమైన విషయం కాదు. అందుకని సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఒక పరబ్రహ్మ పరమేశ్వరుడు మాత్రమే వచ్చి చెప్పగలరు. ఎందుకంటే సృష్టి ఆయన నుండే రచన చేయబడింది. మధ్యలో ఎలా పరివర్తన అయింది, అంతిమంలో ఎలా మారిపోయింది అనేది ఆయన యొక్క ఆత్మలోనే రికార్డింగ్ ఉంది. ఆయన లోపలే ఆయనకే తెలుస్తూ ఉంటుంది. మల్టిపుల్ యూనివర్స్ వరకు సైన్స్ వాళ్ళు అయితే చేరుకున్నారు. హిందూ శాస్త్రాల్లో అనంతకోటి బ్రహ్మాండాల రచయిత అని రాసేశారు. కానీ ఆ అనంతకోటి మరి బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు రచన చేశారు, దాంట్లో ఎనర్జీ ఏంటో అనేది ఎవరికి తెలియదు. లిఖితపూర్వకంగా అయితే రాయటం అనేది జరిగింది. కానీ ప్రూఫ్లతో సహా ఆ ఎనర్జీలను, ఆ సృష్టిని తెలుసుకోవాలనే ప్రయత్నంలో సైంటిస్టులు మునిగిపోయారు. అయితే ఇప్పుడు కృష్ణుడు మరి 18 రకాల యోగాల గురించి చెప్పాడు అని అంటారు. పరమాత్మ భగవంతుడు ఆ యొక్క జ్ఞాన యోగాలని కృష్ణుడి ద్వారా చెప్పించుటకు ఆల్మైటీ అథారిటీ కృష్ణుడిని నిమిత్తం చేశారు. వీటిని ఆచరించిన వాడు ఆయన ఒక్కడేనేమో. దీనిలోని అసలైన జ్ఞానం లుప్తమైంది, ఎన్నో అధ్యాయాలు ఇంకా కనుమరుగైపోయినాయి అని అంటాం కూడా మనం బయట నానుడి వింటూ ఉంటాం. అయితే వేదవ్యాసుడు దివ్య దృష్టితోటి గీతా చెప్పేటప్పుడు ఆయన చూశాడు, ఆత్మ లోపల రికార్డింగ్ చేసుకున్నాడు. రికార్డింగ్ అయింది మళ్ళా ఇమర్జ్ చేసుకొని గణేశుడి ద్వారా రాయించారు అని చెప్తారు. దివ్య దృష్టితోటి విని మరి రాయించటంలో ఉన్నటువంటి అర్థాలు ఎవరికి అర్థం కాలేదు. దీనిలో చాలా బేహద్దు అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే బేహద్దుకే బేహద్దు జ్ఞానం చెప్పించాలనే పరమాత్మతో ఆల్మైటీ అథారిటీ ఈ జ్ఞానాన్ని కృష్ణుడు ద్వారా నేటికి 5000 సంవత్సరాల క్రితమే సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తండ్రి చెప్పారు. కానీ ఆ జ్ఞానాన్ని ఏ శబ్దాలతో వ్యక్తం చేయాలో చేయలేకపోయాడు. ఆ జ్ఞానాన్ని అందుకునేటువంటి వారు అర్థము చేసుకోలేకపోయారు. అందుకనే వీటి అర్థాలన్నీ